ఇంకో వారం 10 దినాలైతే 2 నెలలైతది తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరి. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిర్రు. వచ్చే నెలల ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటుర్రు. మస్తు రువడగా పనిచేస్తుర్రు. అయితే ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎక్కడ మీటింగ్లు పెట్టినా సర్కారోళ్ళ మీద ఎత్తెత్తిపోస్తుర్రు, పొట్టు సాపిస్తుర్రు. అందుకే మంత్రులంతా మస్తు గరమైతుర్రు, కాళ్ళ కట్టబెట్టినట్టే చేస్తుర్రని కార్ పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకుంటుర్రు. సందు దొరికితే చాలు సార్లు మస్తు గరంకొస్తున్నారు. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు చింటెంబాడతలేదు. అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిసిన వెంటనే ఎంపీ ఎలక్షన్లు వచ్చుడుతోని తెలంగాణ లీడర్ల ముచ్చట్లు ఇంగిత గట్టిగా వినిపిస్తున్నాయి. సిరిసిల్ల మీటింగుల మాజీ మంత్రి కేటీఆర్ సారు సీఎం సారును ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని చెయ్యి పార్టీ వాళ్ళకి ఇగలేని కోపం వస్తున్నది. మంత్రులంతా కేటీఆర్ సారును గట్టిగా అరుచుకుంటారు. ఇక చూడర్రి ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఏమన్నాడు, మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఇటు తీసుకొడతాం. బట్టలు ఏంది మీరు కొట్టేది? బట్టలు ఇటు తీసుకొట్టేది ఏంది మీరు కొట్టేది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా ఏం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా? ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈడిదంతా, వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి, వాడు బుడ్డరు కాని ఈడు బుడ్డరు కాని అని మాట్లాడితే ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఇదే ఆ తెలంగాణ సంస్కృతి. రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే నూనెల పడ్డ పోసిత్తు లెక్కనే చిటపట అన్నాడు. సీఎం సారును పట్టుకొని గంత మాట అంటారా అని మాజీ మంత్రికి గట్టిగానే సురుకులు పెట్టిండు. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోయాడు రేవంత్ రెడ్డి. కాలికి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మంటి పెట్టి వాళ్ళ ఫామల్లో పండ పెట్టిన రేవంత్ రెడ్డి, అది మర్చిపోయినా రెడ్డి గారు? నీ భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు పెబ్బ అయిన మల్లురావి సార్ కూడా మంట అరుచుకున్నాడు. గట్లనేనా మాట్లాడితే అని ఓ కాగితం విడుదల చేసిండట. మరిగా అదేమి ఇచ్చంతరమో గాని ఎగస్ పార్టీ వాళ్ళైన పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళను ఇడిచిపెట్టి తోటి ప్రతిపక్షం కారు పార్టీ వాళ్ళ మీదనే కయ్యానికి కాలు దూవుతున్నారు. చూసుకుందామని సవాళ్ళు విసురుతున్నారు. బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్య 24 గంటలు తాగిమంటాడు ఫామ్ హౌస్లో ప్రగతి వల్ల. మరి మీ అయ్య ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగిమంటే మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మరి గిట్లా ఓగాళ్ళు పోరక ఆడిపోసుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. అన్నిటికీ మించి సర్కారు మారినా చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు కారు పార్టీ వాళ్ళనే సాపిస్తున్నారు.